16 నుంచి మనం చూస్తే ఒక యవనస్తుడు యేసు ప్రభు యొద్దకు వచ్చాడు. యేసు ప్రభు యొద్దకు వచ్చి, అయ్యా, నిత్య జీవం పొందవరనంటే నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. ఏం పొందాలంటే? నిత్య జీవం అంటే ఏంటి? ఏమ్మా, నిత్య జీవం అంటే ఏంటమ్మా? నిత్య జీవము అనేది యేసు ప్రభువారు ఈ వాక్యములో చక్కగా ఆయన ఒక మాట చెప్పాడు. నిత్య జీవం పొందాలి అంటే అందుకు యేసును పరిపూర్ణ అగుటకు పోయి నీ ఆస్తి నమ్మి పేదలకిచ్చి అప్పుడు నీవు పరలోకములో నివసించడాన్ని నిత్య జీవము అంటారు, లేదా పరలోకములో నివసించి ఉండడాన్ని నిత్య జీవం అంటారు. అంటే అక్కడ నిత్యము జీవించి ఉండడాన్ని నిత్య జీవము అని మనం సంబోధన చేయొచ్చు. సరే, ఈ ధనవంతుడు, అయ్యా, నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి, ఏ మంచి కార్యం చేయాలని అడిగితే యేసయ్య అన్నాడు, అందుకు మంచి కార్యమును గురించి నన్ను ఎందుకు అడుగుచున్నావు? 17వ వచనములు అంటున్నాడు, అయితే మంచివాడు ఒక్కడే, నీవు జీవములో ప్రవేశించగోరిన ఎడల ఆజ్ఞలను గైకొనవలెను. చక్కగా చెప్పాడు యేసు ప్రభు. అబ్బాయి, నువ్వు నిత్య జీవం పొందాలంటే దేవుని పరిశుద్ధ గ్రంథములో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, ఈ ఆజ్ఞలు పాటించాలి అని చెప్పాడు. అతడు అన్నాడు, ఏంటి ఆజ్ఞలు ప్రభువా అని అడిగితే, వ్యభిచరించవద్దు, దొంగతనము చేయొద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, నరహత్య చేయవద్దు, తల్లిదండ్రులను సన్మానించము, నిలువలే నీ పొరుగు వారిని ప్రేమించవలెను అన్నాడు. అందుక యవనస్తుడు ఇవన్నీ నేను అనుసరిస్తూ ఉన్నానంటే, అయ్యా, నేను వ్యభిచరించడం లేదు, దొంగతనం చేయడం లేదు, అబద్ధ సాక్ష్యం చెప్పడం లేదు, నా తల్లిదండ్రులు నేను సన్మానిస్తూ ఉన్నాను, అలాగే నా పొరుగు వారిని కూడా నేను ప్రేమిస్తూ ఉన్నాను, ఇవన్నీ నేను చేస్తున్నాను, అయితే నాకేమి కొదువు ఉంది అని అడిగాడు. అప్పుడు యేసు ప్రభు అన్న మాట ఏంటంటే, అందుకు యేసు, నీవు పరిపూర్ణవాడు అగుటకు కోరిన ఎడల నీ పోయి నీ ఆస్తి నమ్మి నీ పేదలకిమ్ము. స్నేహితులారా, అంటే నిత్య జీవం పొందాలి అంటే ఈ లోకములో ప్రభు కన్నా ఆస్తిని ఎక్కువ ప్రేమించకూడదు, ప్రభు కన్నా ధనమును ఎక్కువ ప్రేమించకూడదు. ఇవాళ నిత్య జీవాన్ని పోగొట్టుకుంటూ ఉన్నామేమో. మనుష్యుడు ధన సంపాదనలో పడిపోయి, అయ్యో, ధనాన్ని సంపాదించుకోకపోతే ఎలాగని ఉద్దేశిస్తూ ఉన్నారేమో. కానీ ఇక్కడ ప్రభు అన్న మాట ఏంటంటే, నీ ఆస్తి నమ్మేయాలి, నీ ఆస్తి నమ్మి పేదలకు ఇవ్వాలి, అంటే పేదవారికి ఇవ్వాలి. ఎప్పుడైతే నీ ఆస్తి నమ్మిన ధనము పేదవారికి ఇస్తావో పరలోకములో నీ ధనము కలుగుతుంది అన్నాడు. అంటే దేవుని సన్నిధిలో మనం చూస్తే మన ధనము పేదవారికి ఇచ్చినా, మన ధనము దేవుని కార్యములకిచ్చిన, మన ధనము దేవుని యొక్క పరిచర్య కొరకు ఇచ్చిన,
మన ధనాన్ని ఎక్కడ దాచుకున్నట్టు అంటే పరలోకములో మనం దాచుకున్నట్టు అని ప్రభు చెబుతూ, నీకు ధనము కలుగును, నీ వచ్చి నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. అయితే ఆ యవనస్తుడు మిగులు ఆస్తి గలవాడు గనుక ఆ మాట విని వ్యసనపడి అంటే చాలా బాధపడ్డాడు. అంటే నిత్య జీవం కావాలని నేను వస్తే యేసు ప్రభువారు నా ఆస్తి నమ్మేమంటున్నాడు ఏంటి అని అడిగి తాను మనస్సులో చాలా బాధపడి వెళ్ళిపోయాడంట. మరి నిత్య జీవం పొందడానికి మనం ఏం చేయాలి? మనం చూస్తే మత్తయి సువార్తలో ఈ 19వ అధ్యాయము 29వ వచనములో ఒక మాట ఉంది. నా నిమిత్తమును అన్నదమ్ములనైనను అక్కాచెల్లులనైనను తండ్రినైనను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను ఇండ్లనైనను విడిచిపెట్టువాడు ప్రతివాడు 100 పొందును. ఇదే కాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. ఈ లోకములో మనము దేవుని యొక్క వాక్యాన్ని గ్రహిస్తే ఒక మనుష్యుడు నిత్య జీవాన్ని ఎలా పొందగలడు అంటే ప్రభువు చాలా చక్కగా చెప్పాడు. అబ్బాయ్, ఇందాక మనుష్యుడేమో ఆస్తిని ప్రేమిస్తూ ఉన్నాడు, దేవుని కంటే ధనాన్ని ప్రేమిస్తున్నాడు గనుక ధనాన్ని ప్రేమించిన వాడు నిత్య జీవాన్ని పొందుకోలేడని చెప్పాడు. ఇప్పుడు మనం చూస్తే దేవుని కొరకట అన్నదమ్ముల్ని విడిచిపెట్టాలి, దేవుని కొరకు అక్క చెల్లెల్ని విడిచిపెట్టాలి, దేవుని కొరకు తల్లిదండ్రులను విడిచిపెట్టాలి, దేవుని కొరకు పిల్లలను విడిచిపెట్టాలి, దేవుని కొరకు భూములైనను ఇండ్లలైన విడిచిపెట్టువాడు అన్నాడు. అంటే ఈ లోకములో ఉన్నది ఏది మనకు శాశ్వతం కాదు. అన్నదమ్ములైనా అక్కా చెల్లుళ్ళైనా తల్లిదండ్రులైనా మన కన్న బిడ్డలైనా మన ఇండైనా మన భూములైనా ఇవేమీ శాశ్వతం కాదు. దేవుని కొరకు వీటిని మనం విడిచిపెట్టినప్పుడు ఈ లోక భాబంధాలను విడిచిపెట్టి ఈ లోకముల అన్నదమ్ములకైనా అక్కచెల్లుళ్ళ కన్నా తల్లిదండ్రుల కన్నా పిల్లల కన్నా భూముల కన్నా ఇంటికన్నా నాకు ముఖ్యుడు దేవుడే అని, అవసరమైతే వీటన్నిటిని విడిచిపెడతాను అని దేవుని కొరకు ఒక మంచి తీర్మానం తీసుకున్న వానికి దేవుడు నిత్య జీవాన్ని ఇస్తాడట. స్నేహితులారా, ఒకానొక రోజున పేతురు ఒక మాట అన్నాడు, ప్రభువా, నీ కొరకు మేము సమస్తమును విడిచిపెట్టాం. యేసు ప్రభువా, నీ కొరకు అన్నదమ్ములను విడిచిపెట్టామయ్యా, నీ కొరకు అక్క చెల్లుల్ని విడిచిపెట్టామయ్యా, నీ కొరకు తల్లిదండ్రులు విడిచిపెట్టాము, నీ కొరకు పిల్లల్ని విడిచిపెట్టాము, మా భూములను మా ఇండ్లని విడిచిపెట్టాం ప్రభువా అన్నాడు పేతురు. అయితే యేసు ప్రభు అన్నాడు, మనుష్య కుమారుడు మహిమగల సింహాసనము పైన కూర్చున్నప్పుడు మీరు కూడా 12 సింహాసనముల పైన కూర్చుని ఉందురు అన్నాడు. పేతురు ఎప్పుడైతే సమస్తాన్ని విడిచిపెట్టాడో పేతురుకు కలిగిన భాగ్యం ఏమిటంటే, దేవుని ప్రియులారా, పరలోకములో నిత్య జీవాన్ని పొందుతూ దేవుని సింహాసనము ప్రక్కన కూర్చుని భాగ్యం కలిగింది పేతురు గారు. కనుక నిత్య జీవం పొందాలి అంటే, నిరంతరము దేవునితో మనం జీవించి ఉండాలి అంటేనంట మనం చేయవలసినది లోకములో ఉన్న ఈ లోక సంబంధమైన బంధములను, ఈ లోక సంబంధమైన ఆస్తి అంతస్తులను మనం విడిచిపెట్టినప్పుడు పరలోకములో నిత్య జీవాన్ని మనము పొందుకోగలుగుతాం. ఇక రెండోదిగా యోహాను సువార్త
17వ అధ్యాయం 3వ వచనాన్ని చూస్తాము. యోహాను సువార్త 17:3 వచనాన్ని చూద్దాం. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుట ఉండడమే నిత్య జీవము. మనము దేవుని ఎరిగి ఉండాలంట. దేవుడు ఏమై ఉన్నాడని ఎరిగి ఉండాలి. వాక్యములో యోహాను సువార్త 6వ అధ్యాయము 69వ వచనాన్ని మనం చూస్తాము. ఇక్కడ పేతురు అంటున్నాడు, నీవు దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వాసముంచి ఎరిగి ఉన్నాం. అంటే ఎవరికి నిత్య జీవము? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎవరిని ఎరిగి ఉండాలంటే ఆయన పరిశుద్ధుడైన దేవుడని మనము ఎరిగి ఉండాలి. వాక్యములు అంటున్నాడు, ఎవరైతే నన్ను ఎరిగి ఉన్నారో, నన్ను ఎరిగిన వారు నిత్య జీవము కలవారు, నన్ను ఎరగిన వారు ఎందరో ఈ లోకములో ఉన్నారు, గనుక వారు నిత్య జీవాన్ని పొందలేరు అన్నట్టుగా ప్రభు చెప్పారు. గనుక ఆయనని ఎరిగి ఉండడము అంటే దేవుడు పరిశుద్ధుడు అని ఎరిగి ఉండడమే. ఆయన దేవుడని మనం ఎరిగి ఉండి ఆయన మాత్రమే పరిశుద్ధుడని ఎరిగి ఉండడం వలన మనము నిత్య జీవాన్ని పొందుకోగలమని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. ఇక మూడవదిగా మనం చూస్తే యోహాను సువార్త 3వ అధ్యాయము, యోహాను సువార్త 3వ అధ్యాయము 36వ వచనాన్ని చూస్తాము. కుమారుని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. పిల్లరా చూడండి, ఇవాళ నిత్య జీవము కొరకు మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. నిత్య జీవము ఆనాడు యవనస్తుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నిత్య జీవాన్ని పొందాలంటే నేను ఏం చేయాలి, ఏ మంచి పని చేయాలి అన్నాడు. మనము ఏ మంచి పని చేయాలి అంటే అన్నదమ్ములను అక్క చెల్లులను లోకాన్ని విడిచిపెట్టడమే నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాం. రెండవదిగా యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధుడైన దేవుడని ఎరిగి ఉండడమే నిత్య జీవాన్ని పొందుకుంటాం. మూడవదిగా అంటున్నాడు, ఆయన యందు విశ్వాసముంచుట వలన. ఏమండి, ఎవరి యందు విశ్వాసము? దేవుని యందు విశ్వాసముంచుట వలన మనం నిత్య జీవాన్ని పొందుకుంటామంట. అది ఎలాంటి విశ్వాసం అంటే కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము 5వ వచనములో ఒక విశ్వాసమున కొరకు దేవుడు చెప్పాడు. కొలస్సీ 2:5 వచనము, మీరు శరీర విషయములో దూరముగా ఉన్నను ఆత్మ విషయములో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవక్తనను. ఏ విశ్వాసం? స్థిర విశ్వాసం. కొందరు విశ్వాసములో స్థిరముండదు, భక్తిలో స్థిరముండదు. స్నేహితులారా, ప్రవక్తను స్థిరమైన ప్రవక్తను కలిగి ఉండరు. స్థిరము అంటే ఒక చోట ఉండేదాన్ని స్థిరము అంటారు. మరి ఒక చోట నుంచి ఒక చోటకు వెళ్ళే దానిని అస్థిరము అంటారు. అలాగే కొందరు విశ్వాసం ఎలా ఉంటుందంటే స్థిరము లేని విశ్వాసము గలవారుగా ఉంటారు. పిల్లరా, దేవుని యందు మనం స్థిర విశ్వాసము మనము కలిగి ఉంటాము. ఆ స్థిర విశ్వాసము మనకి కష్టం ఎదురైనా, ఆపద ఎదురైనా, లేదా మరణము ఆవరించి ఉన్నా,
మనం దేవుని యందు స్థిర విశ్వాసము కలిగి ఉండాలి. దేవునిలో, భక్తిలో, విశ్వాసములో మనం స్థిరమైన స్థితి కలిగి ఉండాలి. ప్రభు అంటున్నాడు, యేసుక్రీస్తు కుమారుడు అని ఆయనందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము పొందగలడు. ఆ విశ్వాసం ఎలా ఉండాలి అంటే స్థిర విశ్వాసముతో ఉంటే దేవుని నిత్య జీవాన్ని మనము పొందుకుంటాం. ఇక మరో విషయాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 27, 28 వచనాలు మనం చూద్దాం. నా గొర్రెలు నా స్వరమును వినును, నేను వాటిని వెరుగుదును, అవి నన్ను వెంబడించును, నేను వాటికి నిత్య జీవమును ఇచ్చుచున్నాను. దేవుని పిల్లారా, యేసు ప్రభువారు ఈ 10వ అధ్యాయములో గొర్రెల కొరకు మాట్లాడుతున్నాడు. ఆయన కాపరి, మనం గొర్రెలం గనుక కాపరిని వెంబడించే గొర్రెలు. బాగా గమనించాలి. కాపరిని వెంబడించే గొర్రెలట నిత్య జీవం పొందుకుంటాయి. స్నేహితులారా, నిజమే, ఇందాక చెప్పాను నేను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనములో, ప్రభువా మేము సమస్తముని విడిచిపెట్టి నిన్ను వెంబడించాం. దేవునిలో సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించాలి. అప్పుడే మనము నిత్య జీవాన్ని పొందుకుంటాం. దేవుని పిల్లారా, కొందరు ఆపదలో ప్రభువుని వెంబడిస్తారు. కష్టాలు వచ్చినప్పుడు ప్రభు యొద్దకు వచ్చి ప్రభువుని వెంబడిస్తారు. లేదా వారి అనారోగ్యాన్ని బట్టి ప్రభువుని వెంబడిస్తారు. వాక్యములో ప్రభు అన్నాడు, నన్ను వెంబడించువాడు సమస్తముని విడిచిపెట్టి నన్ను వెంబడించాలి, అప్పుడు వారికి నిత్య జీవం ఇస్తాను. స్నేహితులారా, ఈ లోకములో యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనములో కూడా ఒక మాటను ప్రభు అన్నాడు. యేసు, నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించు వాడు చీకటిలో నడవక జీవములోనికి దాటిపోతాడు. దేవుని స్తోత్రం. దేవుని పిల్లారా, ఎప్పుడైతే మనం ప్రభువుని వెంబడిస్తామో, ప్రభువుని వెంబడిస్తూ నడుస్తామో, అప్పుడట మనము చెప్పండి జీవములోనికి దాటిపోతాం. మన మార్గములో చీకటి ఉండదు, మన ప్రయాణములో చీకటి ఉండదు. దేవుని పిల్లరా, ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తున్నామో, ప్రభువుడు లోకానికి వెలుగై ఉన్నాడు కనుక ఆయనను వెంబడించేవారు చీకటిలో, అంటే మరణపు చీకటిలో నడవకుండా, పాపపు చీకటిలో నడవకుండా, లోకపు చీకటిలో నడవకుండా వెలుగులోనికి దాటిపోతారు అన్నాడు. అందుకే ప్రభువును మనము వెంబడించాలి. ఆయన అంటున్నాడు, ఒకటి, నా కొరకు ఈ లోకములున్న వాటిని విడిచిపెట్టువాడు నిత్య జీవాన్ని పొందుతాడు. 2, నేను పరిశుద్ధుడైన దేవుడనని ఎరిగిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. 3, నా యందు స్థిర విశ్వాసము గలవాడు నిత్య జీవాన్ని పొందుతాడు. అలాగనే నన్ను వెంబడించిన వాడు, నా మార్గాన్ని వెంబడించిన వాడు, నా వాక్యాన్ని వెంబడించిన వాడు నిత్య జీవాన్ని పొందుతాడు. ఇక 5వదిగా ప్రభు అన్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 54వ వచనాన్ని మనం చూస్తాం. ఇక్కడ యేసు ప్రభువారు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. దేవుని స్తోత్రం.
మనం నిత్య జీవంలోకి వెళ్ళాలంటే ఆయన శరీరాన్ని తినాలంట. మనం నిత్య జీవములోకి వెళ్ళాలంటే ఆయన రక్తాన్ని త్రాగాలంట. ఎవరైతే ఆయన శరీరమునో చెప్పండి, ఆయన రక్తాన్ని ఇవాళ సేవించు వారి ఉన్నారో, ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకున్న వారట నిత్య జీవాన్ని పొందుతారంటున్నాడు ప్రభు. మరి ఆయన శరీరాన్ని రక్తాన్ని తీసుకోపోతే మనకి నిత్య జీవం లేదు, మనం పరలోకానికి వెళ్ళే భాగ్యం లేదు, పరలోకంలో ప్రవేశము లేదు. పరలోక ప్రవేశములో ఆ పరలోకములో నిత్యము ప్రభుతో జీవించడానికి, సదాకాలం జీవించి ఉండడానికట మనం ఏం చేయాలంటే చెప్పండి, ఆయన శరీరము ఆయన రక్తము తినాలి, ఆయన రక్తం త్రాగాలి. ఎవరైతే ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని పుచ్చుకున్న వారు ఉన్నారో వారి కొరకు ఒక మాట అన్నాడు. అదే అధ్యాయము 56వ వచనాన్ని చూడండి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడు వాని యందు నేనును, నా యందు వాడు నిలిచి ఉంటాడు. దేవుని స్తోత్రం. యేసు ప్రభు శరీరము, యేసు ప్రభు రక్తం తీసుకుంటూ ద్వారా నిత్య జీవం పొందడమే కాదు, యేసు ప్రభు యొక్క శరీరము, యేసు ప్రభు యొక్క రక్తము తీసుకున్న ద్వారా అట యేసు ప్రభు మనలోకి వస్తాడంట. ఏమన్నాడు ఆయన? నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిలో నేను నివాసం చేస్తాను, అంటే నేను ఉంటానన్నాడు. అంటే నువ్వు ఆయన శరీరము ఆయన రక్తం తీసుకోలేదనుకో, ఈ నెల ఆయన నీలో ఉండడు. అప్పుడు నీలో ఎవరుంటారు? సాతానుడు ఉంటాడు. ఏమండి, ఆయన శరీరము ఆయన రక్తము తీసుకుంటేనంట మనకి నిత్య జీవం ఉంది. ఆయన శరీరము ఆయన రక్తము తీసుకుంటేనంట ఆయన మనలో నివాసం చేస్తున్నాడు. ఆయన శరీరము ఆయన రక్తం తీసుకునడం వల్ల ఇంకొక మాట కూడా అన్నాడు. 6వ అధ్యాయం 54వ వచనంలో, నా శరీరము తిని నా రక్తము తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుదును. అంత్య దినం అంటే ఏంటి మా? అంత్య దినం అంటే ఏంటమ్మా? మా రాకడ దినం. చెప్పండి. ఆయన మధ్యాకాశములో మేఘాల మీద వచ్చి మధ్యాకాశములోకి వచ్చినప్పుడట ఆయన శరీరము ఆయన రక్తము పుచ్చుకున్న వారు మాత్రమే లేపబడతారట. అంటే ఎక్కడి నుంచి లేపబడతారు? సమాధులలో నుంచి, మృతుల గుంపులో నుంచి సజీవులుగా లేపబడతారు. మరి ఆయన శరీరము ఆయన రక్తం తీసుకోకపోతే నువ్వు లేపబడవు, ఆ సమాధిలోనే ఉంటావు అన్నమాట. ఆ సమాధిలోనే నీవు అలా ఉండిపోతావన్నమాట. యేసు ప్రభువారు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడిలో నేను నివాసం ఉంటాను. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు అంత్య దినమనంటే నా రాకడ దినమందు నేను వారిని మృతులలో నుంచి లేపుదును అన్నాడు. అంటే నిత్య జీవం పొందాలంటే ఒకటి, ఈ లోకములో ఉన్న వాటిని అన్నిటిని విడిచిపెట్టాలి. 2, యేసు ప్రభువారు పరిశుద్ధుడైన దేవుడని మనం తెలుసుకోవాలి. నిత్య జీవం పొందాలంటే ఆయన కుమారుడి యందు స్థిరమైన విశ్వాసం ఉంచాలి. స్థిరమైన విశ్వాసం ఉంచువాడి నిత్య జీవాన్ని పొందుకుంటాడు. అలాగనే నిత్య జీవాన్ని పొందాలి అంటేనట ఆయనను వెంబడించాలి, ఆయన మార్గాన్ని వెంబడించాలి, ఆయన వాక్యాన్ని వెంబడించాలి. ఆయన అడుగుల్లో అడుగులు వేస్తూ మనం వెంబడిస్తూ ఆయనను వెంబడించినప్పుడట, ఆయన మార్గములో మనం నడిచినప్పుడట మనకు నిత్య జీవం కలుగుతుందన్నాడు. ఇక 5వదిగా ఏమన్నాడంటే, నా శరీరము తిని
నా రక్తము త్రాగువానిలో నిత్య జీవము కలిగి ఉంటాడు అని చెప్పాడు. మరొక విషయాన్ని మనం చూద్దామా? మొదటి తిమోతులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 12వ వచనాన్ని మనం చూద్దాం. 6వ అధ్యాయము 12వ వచనము. మొదటి తిమోతులకు రాసిన పత్రిక 6:12. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని నిత్య జీవమును చేపట్టుము. పిల్లరా, ఎవరు నిత్య జీవాన్ని పొందుకుంటారంటే పోరాడాలట. మనం ఎవరితో పోరాడాలి? ఇబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 4వ వచనములో పాపముతో పోరాడండి అన్నాడు. ఏమంటే మనం ఈ లోకంలో దేంతో పోరాడాలి? పాపముతో పోరాడాలి. పాపం మనలను పాపములో పడవేయడానికి, పాపం ఇప్పుడు కూడా మనలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది కనుక పాపముతో పోరాడాలి అన్నాడు. స్నేహితులారా, పాపముతో పోరాడి గెలిచిన వానికి నిత్య జీవం దేవుడిస్తాడు. ఇక ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనములో దురాత్మ సమూహములతో మనం పోరాడాలన్నాడు. దురాత్మ సమూహం అంటే సాతాను సంబంధమైన ఆత్మలతోనూ దురాత్మ సమూహములతోనూ ఈ లోకములో మనం పోరాడి గెలవాలి. దురాత్మలతో మనం పోరాడి గెలిచినప్పుడు మన నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే, నేను విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. గనుక నిత్య జీవాన్ని నేను సంపాదించుకుంటున్నానన్నాడు పౌలు. మనమట పాపముతో పోరాడాలి, దురాత్మ సమూహములతో పోరాడాలి. చూడండి, ఇంకొక మాట కూడా యేసు ప్రభు అన్నాడు. లూకాసు వార్త 13వ అధ్యాయం, లూకాసు వార్త 13వ అధ్యాయం 24వ వచనములో ఒక మాటనన్నాడు. ఇరుకు ద్వారమున ప్రవేశించుట కొరకు పోరాడండి. ఏమంటే ఇరుకు ద్వారం అంటే యేసు ప్రభు మార్గము లేదా నిత్య జీవమునకు పోయే మార్గం. ఏమండి, దాన్ని ఇరుకు మార్గం అన్నాడు. విశాల మార్గం ఏంటంటే నరకానికి పోయే మార్గం. ఏమండి, నరకానికి పోయే మార్గములో విశాలంగా ఉంటుంది. యేసు ప్రభు మార్గము చాలా ఇరుకైనది. ఈ మార్గము చాలా కష్టతరమైంది. యేసు ప్రభు మార్గములో చాలా కష్టాలు ఎదురవుతాయి, చాలా ఆపదలు ఎదురవుతాయి, చాలా శోధనలు ఎదురవుతాయి, ఎన్నో అడ్డంకులు మనకు ఎదురవుతాయి. వాటన్నిటినీ మనం పోరాడుతూ 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 ఇరుకు ద్వారములో ప్రవేశించడానికట, అంటే దేవుని మార్గములో ప్రవేశించడానికట మనం పాపముతో పోరాడాలి, దురాత్మలతో పోరాడాలి. దేవుని పిల్లారా, ఈ లోకములో ఉన్న వాటితో మనం పోరాడి గెలిస్తేనే నిత్య జీవాన్ని పొందుకుంటామని ప్రభు చెప్తున్నాడు. గనుక విశ్వాసులైన మనము నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలి? ఆ మనుష్యుడు అడిగాడయ్యా, యేసయ్యా, నేను నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏ మంచి కార్యం చేయాలి అని అడిగాడు. కనుక నిత్య జీవం పొందడానికి మనం చేయవలసిన పనుడు ప్రభు చెబుతున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయం, రోమాపత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. ఏమండి, ఏ క్రియలు? సత్క్రియలు ఓపికతో చేయొచ్చు, మహిమను ఘనతను అక్షయతను దేవుని స్తోత్రం. ఏమండి, సత్క్రియలు అంటే ఏ క్రియలు? మంచి పనులు. సత్క్రియ అంటే మంచి పని. ఏమండి, చాలాసార్లు అడుగుతాను మీకు,
గతించిన నెల నుంచి ఈ నెల వరకు ఎవరు ఏ మంచి పని చేశారో ఒకసారి చెయ్యొద్దండి. అదే చెడ్డ పని చేశారా అంటే మనం అందరం చేతులెత్తుతాం. ఒక విశ్వాసకి మంచి పని చేయాలనే మనస్సు రావట్లేదు ఇవాళ. కాబట్టి ఆదికాండము 4వ అధ్యాయములో తండ్రి అయిన దేవుడు ఒక మాట అన్నాడు. 4వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూడండి. నీవు సత్క్రియలు చేసిన ఎడల ఏమెత్తుకుంటాం? మంచి పని చేస్తే తలెత్తుకుంటామంట. ఏమెత్తుకుంటాం? అదే చెడ్డ పని చేస్తే తలదించుకుంటాం. ఇక్కడ సత్క్రియ అంటే ఏంటంటే మంచి పని ఓపికగా చేయాలంట. నువ్వు చేసే మంచి పనిని వల్ల, నువ్వు చేసే మంచి కార్యము వలన నువ్వు తలెత్తుకుంటావట దేవుని ముందు. నువ్వు మంచి కార్యం చేయకపోతే దేవుని ఎదుట తలదించుకుంటావు, మనుషుల ఎదుట తలదించుకుంటావు. నువ్వు మంచి పని చేయకపోతే నీ బిడ్డల ఎడల కూడా నువ్వు తలదించుకోవాల్సి వస్తుంది. పిల్లరా, గనుక నిత్య జీవం పొందడానికి మనమట ఏ క్రియ చేయాలి అంటే దేవుని వాక్యములన్నాడు, సత్క్రియలు చేసిన ఎడల మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు. అంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఇవన్నీ మనకు అవసరమై ఉన్నాయి. ఇక చివరి మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయము. యోహాను సువార్త 12వ అధ్యాయము 25వ వచనాన్ని చదువుకొని వాక్యాన్ని ముగించేసుకుందాం. తన ప్రాణాన్ని ప్రేమించువాడు దానిని పోగొట్టుకొనును, తన ప్రాణాన్ని ద్వేషించువాడు, దేవుని స్తోత్రం, ప్రాణాన్ని కాపాడుకునేవాడు ప్రాణాన్ని పోగొట్టుకుంటాడంట. ప్రాణం నాకు అక్కర్లేదు, ప్రాణము పెట్టేవాడు దేవుడే, ప్రాణాన్ని తీసేవాడు దేవుడే అని ఈ ప్రాణాన్ని ద్వేషించువాడు నిత్య జీవాన్ని పొందుకోగలడని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. గనుక దేవుని పిల్లారా, నిత్య జీవానికి వారసులు అవడానికి ఆ ధనవంతుడు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువా, నిత్య జీవాన్ని పొందడానికి నేను ఏం చేయాలి అంటే, ప్రభు అన్నాడు, నువ్వేం చేయాలంటే అబ్బాయి, నీకు కలిగిన అన్నదమ్ములను, అక్క చెల్లెలను, భూములను, నీ ఇండ్లను విడిచిపెట్టాలి. రెండవదిగా, నేను పరిశుద్ధుడైన దేవుడనని నీవు ఎరిగి ఉండాలి. మూడవదిగా, నిత్య జీవాన్ని పొందాలంటే నా యందు నీకు విశ్వాసం ఉండాలి. అది కూడా ఏ విశ్వాసం? స్థిరమైన విశ్వాసం ఉండాలి. ఇక నిత్య జీవాన్ని పొందాలి అంటే నాలుగవదిగా, నీవు నన్ను వెంబడించాలి, నా మార్గాన్ని వెంబడించాలి, అప్పుడు నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు అన్నాడు. ఇక ఐదవదిగా, నా శరీరమును తిని నా రక్తమును త్రాగుట వలన నువ్వు నిత్య జీవాన్ని పొందుకుంటావు. మనం నిత్య జీవాన్ని పొందుకోవడానికి ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగుట వలన నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇంకా ఆరోదిగా, ఆయన యందు మంచి పోరాటము పోరాడి పాపముతోనూ దురాత్మ సమూహములతోనూ ఇరుకు మార్గములో ప్రవేశించుట వరకు కూడా మనం పోరాడాలంట. పోరాడుట వలన మనం నిత్య జీవాన్ని పొందుకుంటాం. ఇక ఏడవదిగా అన్నాడు, సత్క్రియలు చేయుట వలన మీరు నిత్య జీవాన్ని పొందుకుంటారు అన్నాడు. సత్క్రియ అంటే ఏంటమ్మా? ఒక మంచి పని. ఆ మంచి పని చేయటం వలన మనము దేవుని యొక్క నిత్య జీవాన్ని పొందుకోగలుగుతాము. ఈ మాటలు ప్రభు దీవించునుగాక.